నీ దేవుడనైన యెహోవానగు నేను ఈ దినం నీతో ఈ వాగ్దానాన్ని చేస్తున్నాను. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. ఇదే యెహోవా వాక్కు. పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనము. ఇప్పుడు మీరు ఇలా పలకండి: నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నాపై సాతాను ప్రయోగిస్తున్న ఖడ్గము చేత పడకుండా దేవుడు నా ప్రాణమును దక్కించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందునూ నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవైయున్నావు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదము. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము వింటున్న మీకందరికీ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీకు తెలిసిన వారందరికీ పంపి దైవదీవెనలు పొందండి. దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.